హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ట్రాన్స్క్రిప్షన్ గురించి అయితే మొత్తం చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ గా అర్థం అవడం జరుగుతుంది. వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అండ్ ద జీన్. సో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ జీన్ ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో జీన్ అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్స్ తాలూకా క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ కి మనకి క్యారీ ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ అయ్యేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాము. ఈ ఇన్హెరిటెన్స్ కి ఫంక్షనల్ యూనిట్ ఎవరు అంటే జీన్. కాబట్టి ఏ జీన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. There is no ambiguity that the genes are located on the DNA. సో ఈ జీన్స్ అనేవి ఎక్కడ లొకేట్ అవుతాయి, డిఎన్ఏ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డిఎన్ఏ అయితే ఈ డిఎన్ఏ పైన ఏంటంటే మనకి అక్కడక్కడ మనకి జీన్స్ అనేవి లొకేట్ అవడం జరుగుతుంది. ఇదే మనకి ఇచ్చినటువంటి అంటే దట్ ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద డిఎన్ఏ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లిటరల్లీ డిఫైన్డ్ యాజ్ ఎ జీన్ ఇన్ ద టర్మ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్స్ లో మనకి ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఎన్ఏ సీక్వెన్స్ లో జీన్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ గా ఉండడం జరుగుతుందని చెప్పి ఎవరు ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్స్ చాలా పెద్ద ఉంటుంది. ఆ డిఎన్ఏ సీక్వెన్స్ లో జీన్ అనేది ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే చూడండి, ద డిఎన్ఏ సీక్వెన్స్ కోడింగ్ ఫర్ టిఆర్ఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఉంటాయి. ఏ టి జి సి లా ఆపోజిట్ లో టి ఏ సి జి ఇలా మనకి సీక్వెన్స్ ఉంటాయి. కాబట్టి ద డిఎన్ఏ సీక్వెన్సెస్ కోడింగ్ ఫర్ టిఆర్ఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. ఇది దేని కోడ్ చేస్తే అంటే టిఆర్ఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ కానీ ఇవి ఈ డిఎన్ఏ సీక్వెన్స్ అనేవి కోడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఆల్సో డిఫైన్డ్ యాజ్ జీన్, దీన్ని మనం జీన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, however by defining a cistron is a segment of DNA coding for polypeptide. సో సిస్ట్రోన్ అనే పదం వచ్చింది, సిస్ట్రోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్తీగా ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో, సో లెంగ్తీగా ఉన్నటువంటి డిఎన్ఏలో లెంగ్తీగా ఉన్నటువంటి డిఎన్ఏ తీసుకున్నాం మనకి ఇలా లెంగ్తీగా ఉన్నటువంటి డిఎన్ఏ ఫామ్ ఉంది. సో డిఎన్ఏ ఫామ్ లో చూడండి సిస్ట్రోన్ యాజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. సో ఒక చిన్న సెగ్మెంట్ తీసుకున్న సెగ్మెంట్. సో కోడింగ్ ఫర్ పాలిపెప్టైడ్, ఇది పాలిపెప్టైడ్ ని కోడ్ చేయడం జరుగుతుంది. అంటే పాలిపెప్టైడ్స్ అన్ని కూడా ఫామ్ అయ్యి ఒక ప్రోటీన్ సెల్స్ కి కోడ్ చేయడం జరుగుతుంది. సో అలా కోడ్ చేస్తే దీన్ని మనం ఏమంటే సిస్ట్రోన్ అంటాం. సిస్ట్రోన్ అంటే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అని చెప్పొచ్చు. ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద స్ట్రక్చరల్ జీన్ ఇన్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ కుడ్ బి సెడ్ యాజ్ మోనోసిస్ట్రోనిక్. సో మోనోసిస్ట్రోనిక్ ఎందులో కనిపిస్తుంది అంటే యూకారియోటిక్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మోనోసిస్ట్రోనిక్ ఫామ్ లో ఈ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఉండడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అదే విధంగా నెక్స్ట్ ప్రోకారియోట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్యాక్టీరియా వాటిలో కూడా మనకి ఏమవుతుందంటే పాలిసిస్ట్రోనిక్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంటే మోనోసిస్ట్రోనిక్ ఫామ్ లో మనకి వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఫామ్ అయితే పాలిసిస్ట్రోనిక్ ఫామ్ లో మోర్ దెన్ వన్ ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఇలా మనకి మోనోసిస్ట్రోనిక్ ఫామ్ అంటే యూకారియోట్స్ కనిపిస్తుంది, పాలిసిస్ట్రోనిక్ ఫామ్ అని మనకి అంటే ప్రోకారియోట్స్ కనిపించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్ యూకారియోట్స్ ద మోనోసిస్ట్రోనిక్ స్ట్రక్చర్ ఆఫ్ జీన్ హ్యావింగ్ ఇంటరప్టెడ్ కోడింగ్ సీక్వెన్సెస్ ద జీన్ ఇన్ యూకారియోట్స్ ఆర్ స్ప్లిట్. సో ఇంటరప్టెడ్ కోడ్స్ అనేవి ఇట్లా ఉండడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ అని ఒక తీసుకున్న సీక్వెన్స్. ఈ డిఎన్ఏ సీక్వెన్స్ పైన మనకి ఏముంటాయంటే ఇక్కడ మన నైట్రోజన్ బేస్ ఉంటాయి, ఏయుజి యుయుఏ ఏయుయు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఈ మూడింటిని కలిపి మన జెనెటిక్ కోడ్ అంటాం. ఈ ట్రిప్లెట్ అంటాం, మూడు కలిపి. ఏయుజి అనేది ఒక అమైనో యాసిడ్ ని రిప్రజెంట్ చేస్తుంది, యుయుఏ అనేది ఇంకొక అమైనో యాసిడ్ రిప్రజెంట్ చేస్తుంది, ఏయుయు అనేది ఇంకొక అమైనో యాసిడ్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత సీక్వెన్స్ ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఏజిజి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజిజి ఎటువంటి అమైనో యాసిడ్ ని రిప్రజెంట్ చేయదు. సో కాబట్టి ఇలా ఇటువంటి వాటిని ఇంటరప్టెడ్ కోడింగ్ సీక్వెన్స్ అంటాము. ఇవన్నీ కూడా ఎలా ఉండడం అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ ఎందుకంటే అన్వాంటెడ్ కోడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోవాలి. ఓన్లీ మనకి యూజ్ అయ్యేటువంటి అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసే వాటి మాత్రం ఉండాలి. కాబట్టి ఇవి అక్కడక్కడ స్ప్లిట్ అవడం జరుగుతుంది. సో దీన్ని మనం యూకారియోట్స్ ఏమంటుందంటే మోనోసిస్ట్రోనిక్ ఫామ్ లో ఉండి స్ప్లిట్ అవుతుంటుంది.
ఏవైతే కోడ్స్ అనేవి అమైనో యాసిడ్ రిప్రజెంట్ చేయవో అటువంటివన్నీ కూడా మనకి డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనకి స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ ఉంటే ద కోడింగ్ సీక్వెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్సెస్ ఆర్ డిఫైనింగ్ యాజ్ ఎక్సాన్స్. ఏ యూజ్ అనేది ఒక అమైనో యాసిడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి, ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది కాబట్టి దీన్ని మనం ఎక్సాన్స్ అంటాం. ఎక్సాన్స్ అంటే ఏదైతే అమైనో యాసిడ్ రిప్రజెంట్ చేయగలిగిన కోడ్ ఉంటుందో ఆ కోడింగ్ సీక్వెన్స్ ని ఎక్సాన్స్ అంటాం. ఎక్సాన్స్ ఆర్ సెడ్ టు బి దోస్ సీక్వెన్సెస్ దట్ అపియర్ ఇన్ మెచ్యూర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. ఇవి మాత్రమే ఎక్సాన్స్ మాత్రమే ప్రాసెస్ అంటే మెచ్యూర్డ్. దీని నుంచి మనకి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ ఓన్లీ ఎక్సాన్స్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ ని కోడ్ చేయాలి, మెసేజ్ పాస్ చేయాలి, దాని నుంచి మన ప్రోటీన్ సింథసిస్ జరగాలి కాబట్టి ఎక్సాన్స్ ఓన్లీ మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏలో ఓన్లీ ఎక్సాన్స్ మాత్రమే ఉంటాయి. ద ఎక్సాన్స్ ఆర్ ఇంటరప్టెడ్ బై ఇంట్రోన్స్. సో ఇంట్రోన్స్ ఆర్ చూడండి ఇంటర్వైనింగ్ సీక్వెన్స్ డు నాట్ అపియర్ ఇన్ మెచ్యూర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ మనకి ఇంట్రోన్స్ అని ఇంకో పదం కూడా వాడేది ఇంట్రోన్స్. సో ఇంట్రోన్స్ అంటే ఏంటి అంటే, ఇంట్రోన్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఉంది ఏజీజీ అనే కోడ్ ఎటువంటి అమైనో యాసిడ్ ని రిప్రజెంట్ చేయదు. ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను, ఎటువంటి అమైనో యాసిడ్ రిప్రజెంట్ చేయవు. ఇలా రిప్రజెంట్ చేయనటువంటి ఈ కోడ్ ఈ సీక్వెన్స్ మనం ఏమంటే ఇంట్రాన్స్ అని చెప్పబోతుంది. ఇంట్రాన్స్ అనేది డిలీట్ అయిపోతుంది ఎందుకంటే వాటితో మనకు అవసరం లేదు కాబట్టి అవన్నీ డిలీట్ అవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ మెచ్యూర్డ్. సో ప్రాసెస్ డిఎన్ఏ అంటే కంప్లీట్ గా మెచ్యూర్డ్ డిఎన్ఏ ఫామ్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ ఫామ్ అయిన తర్వాత సో ఎంఆర్ఎన్ఏలో మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్సాన్స్ మాత్రమే ఉంటాయి, ఇంట్రాన్స్ అనేవి వీటిలో ఉండవు. ఎందుకంటే ఇంట్రాన్స్ ఎంఆర్ఎన్ఏ ఉన్నా సరే వేస్ట్ కాబట్టి ఎటువంటి అమైనోస్ రిప్రజెంట్ చేయవు కాబట్టి ప్రోటీన్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ చెప్పుకున్నాం డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యే ప్రాసెస్ ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పుకున్నాం. ఎందుకు ప్రాసెస్ అంటే ఆర్ఎన్ఏ ఫర్దర్ గా ప్రోటీన్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ సీక్వెన్స్ అనేవి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. సో కాబట్టి ఎక్సాన్స్ మాత్రం ఎంఆర్ఎన్ఏ అంటే ఇంట్రాన్స్ అని కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అందుకే స్ప్లిట్ అన్నాం. ద స్ప్లిట్ జీన్స్ అరేంజ్మెంట్ ఫర్దర్ చూడండి కాంప్లికేట్స్ ద డిఫైనింగ్ ఆఫ్ జీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ డిఎన్ఏ సెగ్మెంట్. సో డిఎన్ఏ సీక్వెన్స్ లో ఇది స్ప్లిట్ జీన్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఈ స్ప్లిట్ జీన్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి జీన్స్ అనేవి సెగ్మెంట్స్ లో మనం ఫర్దర్ గా వీటిని అరేంజ్మెంట్ అని కూడా చెప్పడం కూడా కొంచెం డిఫికల్ట్ గా ఉండడం చెప్తుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే చూడండి అక్కడ ద స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ ఫర్దర్ కాంప్లికేట్ అవుతుంది డిఫైనింగ్ ఆఫ్ ఏ జీన్ మనం ఐడెంటిఫై చేయడం డిఎన్ఏ సెగ్మెంట్స్ లో. సో ఇది ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద ప్రమోటర్ అండ్ రెగ్యులేటరీ సీక్వెన్స్ ఆఫ్ ఏ స్ట్రక్చరల్ జీన్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ కి వచ్చేసరికి ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో మనకి 3 కాంపోనెంట్స్ కింద చెప్పుకున్నాం. ఏంటంటే ప్రమోటర్ ఒకటి, అలాగే నెక్స్ట్ స్ట్రక్చరల్ జీన్ ఒకటి, దీంతో పాటు నెక్స్ట్ టెర్మినేటర్ ఒకటి. ఇలా మనకి 3 ఫార్మ్స్ చెప్పుకున్నాం. సో ఇలా మనకి డిఎన్ఏ సీక్వెన్స్ తీసుకుంటే సో డిఎన్ఏ సీక్వెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రమోటర్ ఉంటుంది, అదే విధంగా ఇక్కడికి వస్తే మనకంటే టెర్మినేటర్ ఉంటుంది. సో ఇది గ్రీన్ ఇది రెడ్ అయితే బాగున్నాము. సో ఈ మధ్యలో కూడా 6 స్ట్రక్చరల్ జీన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రమోటర్, అదే మనకి టెర్మినేటర్, ఈ స్ట్రక్చరల్ జీన్ ఇవిలా మనకు ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి ఏంటంటే ఈ ప్రమోటర్ ఏదైతుందో ప్రమోటర్ తర్వాత ఏదైతే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ఏదైతుందో అది ఇక్కడ యాడ్ అయ్యి సో ఇక్కడ మనకి ఏమవుతుంది న్యూక్లియోటైడ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవడానికి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రోటీన్ ఫామ్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ప్రమోటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే స్ట్రక్చరల్ జీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో టెర్మినేటర్ ఓన్లీ అక్కడతో ఆఫ్ చేయడం మాత్రం అది యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్హెరెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద ప్రమోటర్ అండ్ రెగ్యులేటరీ సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల స్ట్రక్చర్ ఆఫ్ జీన్స్. అండ్ సమ్ టైమ్స్ ద రెగ్యులేటరీ సీక్వెన్సెస్ ఆర్ లూజ్లీ డిఫైన్డ్ యాజ్ రెగ్యులేటరీ జీన్. సో ఈ రకంగా ఉండాలంటే ఈ రెగ్యులేటరీ జీన్ డిఫైన్ చేయడానికి కూడా ఈ ఏదైతే మనకి రెగ్యులేటరీ సీక్వెన్స్ ఉన్నాయో ఇవి కొద్దిగా కాంప్లికేట్ అవుతుందని చెప్పని ఇవ్వడం జరిగింది. ఈవెన్ త్రో ది సీక్వెన్స్ డు నాట్ కోడ్ ఫర్ ఎనీ ఆర్ఎన్ఏ. ఈ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్ అనేవి ఎటువంటి ఆర్ఎన్ఏ కానీ ఎటువంటి ప్రోటీన్ కానీ కోడ్ చేయవు. ఇది ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో దీని తర్వాత టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.